మొంతా తుఫాన్ కారణంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ విశాఖపట్నం మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అనేక రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం, పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయడం జరిగిందని, 7 రైళ్లు పాక్షికంగా రద్దు చేయడంతో పాటు 30 రైళ్లను దారి మళ్లించి నడిపించామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, సమస్యలు, సందేహాలు తీర్చడం కోసం ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. డోర్నకర్ రైల్వే స్టేషన్ ట్రాక్ లెవెల్కు వరద నీరు చేయడంతో ప్రమాదాన్ని ముందే ఊహించి రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం లాంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యంగా స్టేషన్ వద్ద ఉన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులను బస్సుల ద్వారా వరంగల్, ఖమ్మం వైపుకు తీసుకెళ్లడం జరిగిందని, అదేవిధంగా వందే భారత్ రైలును రూట్ మార్చి సికింద్రాబాద్కు తీసుకురావడం జరిగిందని వివరించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నీళ్లు తగ్గడంతో యథాస్థితిలోకి వచ్చిందని, రైల్వే ఇంజనీర్లు ధృవీకరించడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. మొంతా తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాల్టి వరకు రైల్వేస్ లో చాలా చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ముఖ్యంగా విజయవాడ, వైజాగ్ రూట్ లో నడపాల్సిన చాలా బళ్ళని క్యాన్సిలేషన్ చేయడం గానీ, డైవర్ట్ చేయడం గానీ జరిగింది. ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 137 ట్రైన్స్ ని ఫుల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 7 ట్రైన్స్ ని పార్షియల్ గా క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 30 ట్రైన్స్ ని దారి మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ ని రెగ్యులేట్ చేయడము, డైవర్ట్ చేయడం, క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా, డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అవ్వడం వల్ల రీఫండ్కు సంబంధించిన సమస్యలు, ఇష్యూస్ ఉన్నా కూడా